హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ నుండి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దాదాపుగా మనకు 300కి పైగా పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. ఈ పోస్టులు ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ జాబ్స్ అనమాట. కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీ, తెలంగాణలో కూడా మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఈ ఐబీ ఆఫీసెస్లోని. సో అయితే ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మొత్తం అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజుకి 2 నుండి 3 జాబ్ నోటిఫికేషన్స్ కంపల్సరీగా అప్లోడ్ చేస్తున్నాం. మన ఛానల్ వర్త్ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఐబీ డిపార్ట్మెంట్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లోని మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. మనకి పే స్కేల్ అనేది లెవెల్ 1 ప్రకారం 18,000 to 56,000 వరకు ఉంటుంది. అన్ని అలవెన్సెస్తో కలుపుకొని 30,000 రూపాయల పైగా వస్తుంది. సో ఇవి మనకి జనరల్ సెంట్రల్ సర్వీస్ పోస్టులు అనమాట. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ పోస్టులు అనమాట. సో ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ ఆర్ ఈక్వివలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, దీనికి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి డొమిసిల్ సర్టిఫికేట్ అనేది కావాలి. మన ఏరియాలో ఉండేటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే మనకి ఈ సర్టిఫికేట్ అనేది దొరుకుతుందన్నమాట. అక్కడ అప్లై చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఫామ్ కూడా మనకి ఆన్లైన్ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసి ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్, ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే మనకి ఏజ్ అనేది 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. సో మనకి 14/12/2025 నాటికి ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదే ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీలోని పోస్టులకి అప్లై చేసుకుంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదనమాట. సో మనకి ఈ పోస్టులకి ఎగ్జామినేషన్ పెట్టి సెలెక్ట్ చేస్తారనమాట. సో మనకి ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు. 2 స్టేజ్ల్లో ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో టైర్ 1, టైర్ 2 అనమాట. సో టైర్ 1లో మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందన్నమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4 partsలో ఉంటుంది. 100 questions, ఈచ్ 1 mark అనమాట. మనకి జనరల్ అవేర్నెస్లో 40 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 20 marks, న్యూమరికల్ అండ్ అనలిటికల్ లాజికల్ ఎబిలిటీ రీజనింగ్ 20 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 marks, టోటల్గా 100 marks, 1 hour టైం అనేది ఇస్తారు. సో ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ అటెంప్ట్ చేసినట్లయితే 1/4 marks అనేవి డిడక్ట్ అవుతాయి అనమాట టోటల్ మార్క్స్లోని. ఆ తర్వాత మనకి టైర్ 2 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు ఉంటుందన్నమాట. కాంప్రహెన్షన్ టైప్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, వొకాబులరీ మీద, గ్రామర్ మీద, సెంటెన్స్ స్ట్రక్చర్ మీద, సినానమస్ ఎనానమస్ మీద, ఇటువంటి వాటిపైన ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఒక కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్ రాయమని ఇస్తారు. ఆ పారాగ్రాఫ్లో మొత్తం వీటన్నింటినీ చెక్ చేస్తారనమాట. సో వీటికి మనకి 50 marks ఉంటాయి. 1 hour టైం అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ మనకి టైర్ 1 ఎగ్జామినేషన్కి కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉన్నాయి 100 marksకి. అంటే మీరు ఎన్ని మార్క్స్ మినిమం క్వాలిఫై అవ్వాలనేది. సో ఓపెన్ కేటగిరీలో అయితే 30 marks క్వాలిఫై అయితేనే మీరు నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతారు. ఓబీసీ అయితే 28 marks, ఎస్సీ ఎస్టీకి అయితే 25 marks, ఈడబ్ల్యూఎస్కి అయితే 20 marks. ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. ఇందులో కట్ ఆఫ్ మార్క్స్ దాటితేనే మనం నెక్స్ట్ టైర్ 2 ఎగ్జామినేషన్కి వెళ్తాం అనమాట. సో టైర్ 2లోనే మనకి 50 marks గాను 20 marks క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ ఫీజు 100 rupees అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు 550 rupees అనమాట. టోటల్గా ఆల్ క్యాండిడేట్స్కి అయితే మనకి 550 rupees తీసుకుంటారు. సో ఇందులో ఎగ్జామినేషన్ ఫీజుకి 100 కలిపి 650 అనమాట. అదే మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి అయితే 550 rupees మాత్రమే కింద కలెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇది మనకి ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లోని 22, 28 తారీఖుల్లోనే రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జనరల్ MTSG. సో మనకి ఇప్పుడు పోస్టులు ఏరియా వైజ్గా ఎలా ఇచ్చారో బ్రేక్ డౌన్ చూద్దాం. సో వేకెన్సీస్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీకి పోస్టులు ఉన్నాయి. ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ పోస్టులు ఉన్నాయి. ముందుగా చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్, తెలంగాణలో అయితే మొత్తం మనకి 6 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడలోని మనకి కేవలం 3 పోస్టులు మాత్రమే ఉన్నాయి. టోటల్గా 362 పోస్టులు ఉన్నాయి. సో ఇవి మనకి నెంబర్ ఆఫ్ పోస్టులు అనమాట. సో ఇందులో మనకి ట్రాన్స్ఫర్ లయబిలిటీ కూడా ఉందని మెన్షన్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మీరు వేరే ఏరియాలోని మీకు దగ్గరలో ఉండే ఏ స్టేట్లోనైనా అప్లై చేసుకొని ఆ తర్వాత కావాలంటే మళ్ళీ తెలుగు రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఫామ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. ఆన్లైన్లో మనకి 22/11/2025 ఓపెన్ అవుతాయి అనమాట. ఇంకా 4 days టైం ఉంది.
14th డిసెంబర్ అనేది లాస్ట్ డేట్ అనమాట. సో ఈ మధ్యలో అప్లై చేసుకోవాలి. ఇదైతే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇంకా ఫుల్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇంకా పూర్తిగా రిలీజ్ అవ్వలేదు వెబ్సైట్ నుండి. సో మీలో ఎవరికైనా ఈ నోటిఫికేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేయండి. ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మరొక వీడియో చేసి అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియో చేస్తాను. ఓకేనా, ఇది ఇవాల్టి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మరొక కొత్త నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.